అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా చీర అనే పోస్టర్ని రిలీజ్ చేయడం అనేది నాకు చాలా గొప్ప విషయంగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన మీరు కానీ మా సార్ వాళ్ళు కానీ ఎంతో ప్రోత్సహించి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. అలానే ప్రతి ప్రాజెక్ట్లోనూ ఇలా ముందుకు నడిపించాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా విజయలక్ష్మి తనైతే ఈ చీర అనే ఈ కాన్సెప్ట్లో తను ఒక క్యారెక్టర్ అంటే చాలా అద్భుతంగా చేసింది. దీంట్లో కూడా ఇంకా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. సార్ అనే వాళ్ళు ముఖ్యంగా చెప్పాలి అంటే సార్ సంపత్ గారు ప్రొడ్యూసర్ గారు దీనికి. ఇంకోటి ఏంటంటే విషయంలో సార్ కూడా మెయిన్ లీడ్. ముందుగా అంటే ఒక మనిషిని నమ్మాలి అంటే ఈ రోజుల్లో ఒక పరిచయాలు ఎన్నో గత సంవత్సరాల కొద్దిగా ఉండాలి. జస్ట్ నాకు వన్ డే కలిసాము, నెక్స్ట్ డే షూట్ పెట్టుకున్నాము అంటే ఇంతలా నమ్మారు అంటే అది నాకు నిజంగా నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ప్రాజెక్టే కాదు ఇంకా ఎన్నో గొప్ప ప్రాజెక్టులు నేను ఇదే నెక్స్ట్ ఆగస్టు 15కి గొప్ప విజయంగా సాధించాలని మీరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్ వైఎస్ఆర్ కానీ ఇంకెంతో మంది ఉన్నారు. ఇంకా పేరుని చెప్పాలంటే ఇంకా వీడియో కూడా సరిపోదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ సార్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆగస్ట్ 15 చీర పోస్టర్ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. చీర వెబ్ సిరీస్తో మేము ముందరకు రాబోతున్నాం మా టీం అందరూ. అండ్ మనీషా గారి డైరెక్షన్లో మా ఫస్ట్ ప్రాజెక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మనీషా గారి డైరెక్షన్లో యాక్టర్కి చాలా ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది. అలా మనీషా గారు మంచి సక్సెస్ అవ్వాలి, టాప్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. లేడీస్ డైరెక్టర్లో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ నేను ఇలా చేయడం. అండ్ సంపత్ గారు సార్ ప్రొడ్యూసింగ్ చేశారు అండ్ ఇందులో లీడ్ క్యారెక్టర్ చేశారు. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హాయ్, హలో, నమస్తే ఆల్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు మన డైరెక్టర్ మనీషా అండ్ ఆర్టిస్ట్ విజయలక్ష్మి అండ్ మా డిఓపి నాని గారు ఉన్నారు. ఈ టీంలో ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. అసలు ఇది ఎలా చేస్తారు అని నేనైతే భయపడాను. కానీ ఒక్కో రోజులు మాట్లాడడం, నెక్స్ట్ రోజు లొకేషన్ చూడడం, ఇంకా ఒక రోజులో షూటింగ్ జరిగినాయి. సో ఈ దీంట్లో నైట్ డే చాలా మంది కష్టపడారు. డిఓపి అయినా కానీ డైరెక్టర్ అయితే ఎంత కష్టపడారు అంటే అది నేను చెప్పలేకపోతున్నా. ఏంటంటే ఇద్దరు అబ్బాయిలు కష్టపడితే ఎంత కష్టం ఉంటుంది, తను ఒక్కరిని అంత కష్టపడారు. నేను అయితే ఇప్పటి వరకు అయితే షార్ట్స్ కానీ వెబ్ సిరీస్ కానీ అవి ఇవి ఎన్నో చేశాను. సో ఎప్పుడు నేను లేడీ డైరెక్షన్లో చేయలేదు. నా ఫ్రెండ్ ఎట్లానే ఒకసారి తీసుకొచ్చి చెప్పగానే నాకు ఆయన చెప్పిన స్టోరీ నాకు ఇమీడియట్లీ నాకు నచ్చేసినాక నేను ఇమీడియట్లీ ఓకే చెప్పేశాను. ఓకే చెప్పగానే ఈ అని జరిగిపోయింది. అంతేకాదు నేను ఏం చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నాకు తెలుగు రాదు. ఏమైనా తప్పుగా మాట్లాడితే ఆడియన్స్ నాకు ఏమి ఇచ్చారు అంతే. చీర అనే ఈ ప్రాజెక్టు మీరు చూడాలనుకుంటే పిఎస్ బజరంగ్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా చూసి అందరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే ఈ చీర ప్రాజెక్టుని మేము ఇంత సక్సెస్ఫుల్గా మీ ముందుకు తీసుకురావడానికి ఎంతోమంది కష్టపడ్డారు. మరి ముఖ్యంగా అంటే రవి గారు టైంకి మా దగ్గర లేరు. తనైతే మాకు ఎంతో మంచి సపోర్ట్ ఇచ్చారు, లొకేషన్ ఇచ్చారు. మాకు ఈరోజు లొకేషన్ కావాలంటే సార్ ఇమీడియట్లీ మాకు లొకేషన్లో మంచి హెల్ప్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సార్, మీకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నా తరపున, సంపత్ గారి తరపున, ఇంకా ఎంతోమంది టీం మెంబర్స్ ఉన్నారు, మీ అందరికీ కూడా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మేము ఈ మంత్ 5th అనౌన్స్మెంట్ చేశాము చీర అని. అంటే మేము ఆ రోజు మేము అనుకోకుండా నాదే ఫాల్ట్ అనమాట. నేను రాలేకపోయాను కొన్ని సిచ్యువేషన్లో. సార్ అది కూడా అర్థం చేసుకొని మీరు ఎప్పుడంటే అప్పుడని చెప్పి ఈ రోజున ఆగస్టు 15 రోజున మంచి రోజు, అందరికీ గుర్తుండిపోయే డేటు అని మేము దీనికి ఫిక్స్ అయ్యి ఈరోజు మేము మీ ముందుకు ఇలా రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మమ్మల్ని చాలా అర్థం చేసుకున్నారు. ఇలానే మా ప్రతి ప్రాజెక్ట్లోనూ మీరు మమ్మల్ని ముందుకు నడిపించాలని. ఇంకా మరి ముఖ్యంగా మా శ్యామ్ గారు ఇంకా రెడ్ స్టూడియో వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మంచి సపోర్ట్ ఇచ్చారు రెడ్ స్టూడియో కూడా. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం వాళ్ళకే ఇచ్చాం మేము. మాకు అనుకున్న రీతిలో మాకు ఎలా కావాలో వాళ్ళు వెంటనే క్యాష్ చేసి మాకు ఇవ్వగలిగారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రెడ్ స్టూడియో. ఇంకింతటితో ఎవరికైనా నేను మిస్ చేసి ధన్యవాదాలు తెలపకపోయినా, థ్యాంక్స్ చెప్పకపోయినా నన్ను క్షమించండి. బట్ మీరందరూ ఎప్పుడు నాతో ఉండాలి, నేను కోరుకునేది ఇది ఒక్కటే మీ అందరినీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.